వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను ఈ గ్రంథం ఆధారంగా ఒక ఫర్టిలైజర్ చేసిస్తాను మొక్కలకి. ఇందులో ఏముందంటే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు కాయలు చాలా బాగా పోస్తాయి. ఎంతంటే మనం కంప్లీట్గా సాటిస్ఫై అయిపోతాము. ఒకవేళ పువ్వులు పూయలేని మొక్కకు కానీ కాయలు కాయలేని మొక్కకు కానీ మనం ఈ ఫర్టిలైజర్ ఇస్తే మనం పూర్తిగా సాటిస్ఫై అవుతాము. వాటి కాయలు వాటి పువ్వుల్ని చూసి అంతలా పోస్తుంది అనేసి ఉంది. అయితే ఈ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు చెప్పబోయే ఫర్టిలైజర్ని ఈ బుక్లోంచి చూసే చెప్తానన్నమాట. అయితే ఇది ఎదరంతా సాంస్క్రిట్ ఉంటుంది. దీని ట్రాన్స్లేషన్ వచ్చేసి వెనకాల ఉంటాయి అన్నమాట. ఇవి ఒరిజినల్ తాళపత్రాల్లోంచి చూసి ఇక్కడ రాశారనమాట. దీని ఒరిజినల్ వచ్చేసి ఇంగ్లాండ్లో ఉంటుంది. వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, మన గ్రంథాలన్నీ పట్టుకెళ్ళిపోయారు కదా, అక్కడ మ్యూజియంలో ఉంటుంది దీని ఒరిజినల్ కాపీ. ఇది జెరాక్స్ కాపీ అన్నమాట. అయితే ఇందులో ఏముందంటే మామూలుగా పువ్వులు పళ్ళు కాయకుండా చెట్టు ఉండిపోతే చూడండి, అలాంటి చెట్టుకు కానీ ఈ ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు కాయలు చాలా బాగా కాస్తాయి. ఎలా అంటే వాటిని చూసి మనం తృప్తి చెందుతాము. అమ్మయ్య ఎంత బాగా కాసాయి, ఎంత బాగా పూసాయి అనేసి అనుకుంటాం కదా, అలా సాటిస్ఫై అవుతారు. అంతలా పోస్తాయి అనేసి రాసుందనమాట. దానికోసం ఏం చేయాలంటే మామూలుగా పాలు తీసుకొని పాలుని కునాపా వాటర్ కలపాలి అనేసి ఉంది. ఈ కునాపా వాటర్ ఎలా చేయాలా అనేసి వేరే పాయింట్లో ఉంది. నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం కష్టమైన ప్రాసెసే. ఈ కునాపా వాటర్ ఎలా తయారు చేయాలంటే పంది ఉంటుంది కదా, ఆ పంది మాంసం తీసుకోవాలి. అడవి పంది అన్నా ఇక్కడ అడవి పందనే ఉంది. బోర్ అంటే అడవి పంది. అడవి పందనే కాదు, నార్మల్ పందివి కూడా తీసుకోవచ్చు అనమాట. ఏమేమి తీసుకోవాలంటే పందివి బోన్ మ్యారో ఉంటుంది కదా, మూలుగు ఉంటుంది కదా, ఏమంటారు ఎముకల కప్పలు ఉంటుంది కదా, అవి తీసుకోవాలి. అలానే పంది మలం తీసుకోవాలి. దాని బ్రెయిన్, బ్లడ్, అలాగే మాంసం ఇవన్నీ కలిపి నీళ్ళలో కలిపి ఒక దాంట్లో పెట్టి భూమిలో పాతి పెట్టాలన్నమాట. ఇది కొన్ని రోజుల తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. ఇదే కునాపా వాటర్ అనమాట. కానీ ఇలా కాకుండా వేరే రకంగా కూడా చేసుకోవచ్చు అనేసి వేరే పాయింట్లో ఉంది. వేరే విధంగా అంటే ఈ పంది మాంసం యూస్ చేయకుండా చేయొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో పంది మాంసం నాట్ అలౌడ్ అనమాట, తిడతారు. అందుకనేసి నేను అలా చేశాను. అది ఎలాగంటే చేప మాంసం తీసుకోవాలి. ఇంకా అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో అయితే ఓన్లీ పంది మాంసం ఒక్కటే చెప్పారు, కానీ పంది యూస్ చేయకపోతే చాలా యూస్ చేయాలి. అవన్నీ వేసి నేను చేశాను. ఇది చేసి 4 నెలలు అయ్యింది. అప్పుడే నేను సగం వాడేసాను కూడా. బాటిల్కి ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ ఉంచి అక్కడి వరకు చేశాను. ఇక్కడికి వాడేసాను కూడా. చాలా బాగా పనిచేస్తుంది. మీరే చూసారు కదా, నేను ఇది కూడా ఇస్తూ ఉంటాను మొక్కలకి. ఇదైతే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ కాకుండా నేను ఎక్స్ట్రాగా బెల్లం కూడా యాడ్ చేశాను. నాకు భయం వేసి, అంటే బెల్లం కూడా ఎక్కువ వేయలేదు, కొంచెం ఒక పిడికెడు వేసాను అంతే, ఎక్కువ అస్సలు వేయలేదు. కానీ ఏం పాడవలే, అసలు పురుగులు రాలేదు. చూడండి మీరే, ఇందులో చాలా మాంసం వేసాను, మేక మాంసం వేసాను, నేను ఫిష్ వేసాను, ఇంకా చాలా వేసాను. అవన్నీ చూడండి ఎలా పేస్ట్ అయిపోయింది, అప్పుడు డీకంపోజ్ అయిపోయింది కూడా. చేసి 4 నెలలు అయిపోయింది కదా, చూడండి ఏదో పచ్చడిలాగా అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగుంది. పురుగులు అయితే అస్సలు రాలేదు. ఇంకొకటి ఏంటంటే అందులో భూమిలో పాతి పెట్టాలి, మూత గట్టిగా కట్టేసి భూమిలో పెట్టాలి అని రాశారు, కానీ నేనైతే భూమిలో పెట్టలే నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు తవ్వి పెట్టాలి, ఎక్కడ పెడతాము, మనకి గార్డెన్కి స్పేస్ లేదు కదా అనేసి నేనేమీ పెట్టలేదు. మామూలుగా ఒక సైడ్ ఉంచేసాను అంతే. అలాగా భూమిలో పెట్టకపోయినా బాగానే తయారైపోయింది. పురుగులు కానీ ఏమీ పట్టలేదు అండ్ బాగానే పనిచేస్తుంది కూడా. నేను ఆల్రెడీ చాలా యూజ్ చేశాను కదా, నేను వీడియో చేయలేదు కానీ చాలా మొక్కలకి ఇచ్చాను ఇవి ఇంతకుముందు కూడా. ఇదైతే కంప్లీట్గా పేస్ట్లా అయిపోయింది చూడండి మీరే, మొత్తం పేస్ట్ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇదంతా చేప, మేక, ఇంకా ఇంటవి పప్పుల్లో అవన్నీ వేసాను. చూడండి, ఒక స్పూన్ తీసుకున్నాను ఇందులోకి. నేను మొత్తం 2 స్పూన్లు తీసుకుంటాను, ఎందుకంటే మాకు వర్షం కింద ఉంది.
ఎక్కువ వేసినా మొక్కలకి వేస్ట్ అయిపోద్ది కదా, చాలా తక్కువ వేద్దామనేసి అనుకుంటున్నాను. ఈ 2 తీసుకున్నాక నెక్స్ట్ పాలు తీసుకోవాలి. పాలు కూడా వేయాలి అనేసి ఉంది కదా. ఇది ఒక 1/2 లీటర్ వరకు పాలు ఉంటాయి. అంటే పాలు అని రాశారు కానీ ఆవు పాలు, గేదె పాలు అనేసి ఏం రాయలేదు. నేనైతే గేదె పాలే తీసుకున్నాను. ఆవు పాలు ఉంటే ఆవు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో స్పెసిఫిక్గా ఆవు పాలే తీసుకోవాలి లేదంటే గేదె పాలే తీసుకోవాలని చెప్పలేదు కాబట్టి నేనైతే గేదె పాలే తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ని ఇందులోకి వేసేస్తున్నాను. మొత్తం 1/2 లీటర్ పాలు, 2 స్పూన్లేమో కునాపా వాటర్ అనమాట. ఈ 2 కలిపేసి అప్పుడు మొక్కలకి ఇచ్చుకోవడమే. అంటే డైరెక్ట్గా ఇవ్వకూడదు. నేను కొన్ని నీళ్ళు వేస్తాను, ఎక్కువ నీళ్ళు వేసాను. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసేసిన కొద్దిగా చినుకులు పడుతున్నాయి. పెద్ద వర్షం కాదు, లైట్గా చినుకులు పడుతున్నాయి కదా అనే ఇస్తున్నాను. అదే పెద్ద వర్షం పడినప్పుడు ఇస్తే అనవసరంగా బయటకు వెళ్ళిపోతుంది కదా. ఇది మరీ ఎక్కువ కాదు కాబట్టి ఇప్పుడు మొక్కలన్నిటికి ఇచ్చేస్తాను. చాలా తక్కువ చూడండి, చాలా తక్కువ వేస్తున్నాను నేను. మొత్తం అన్ని మొక్కలకి వేసేసుకోవాలి. మనకి కొన్ని మొక్కలకు చూడండి పువ్వులు పూయకుండా కాయలు కాయకుండా ఉంటాయి కదా, వాటికి ఇస్తే విపరీతంగా పోస్తాయి. చూడండి మా పువ్వులు ఎలా పోస్తున్నాయో. నేను రెగ్యులర్గా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను కదా. ఈ ఆరెంజెస్ చూడండి, మినీ ఆరెంజెస్ నేను మొన్ననే హార్వెస్ట్ చేశాను. మీరు వీడియో చూసుంటే పూత చూసారా ఎలా వచ్చేస్తుందో మళ్ళీ మొక్క నిండా. నేను దీనికి కూడా ఇచ్చాను మొన్న, ఇప్పుడు కాదు 1 వీక్ బ్యాక్ కొంచెం కలిపి వాటర్లో కలిపిచ్చాను, పాలల్లో కాదు వాటర్లో కలిపిచ్చాను. దాని రిజల్ట్ అనమాట. మళ్ళీ అలాగ అన్ని మొక్కలకి ఇస్తున్నాను కదా అనేసి మళ్ళీ దానికి కొంచెం వేసేసాను. ఇలా పువ్వులు కాయలేని మొక్కలకి వేసామనుకోండి విపరీతంగా పువ్వులు వచ్చేస్తాయి. ఈ చామంతులకి ఇచ్చామనుకోండి మొగ్గలు త్వరగా విచ్చుకుంటాయి అన్నమాట. మామూలుగా మొగ్గలు త్వరగా విచ్చుకోవు కదా చామంతులకి, బలం సరిపోకనమాట. మనం బాగా ఇచ్చామనుకోండి పువ్వులు బాగా విచ్చుకుంటాయి పెద్ద సైజులో. అయితే ఈ కునాపా వాటర్ని పంది మాంసం అది యూజ్ చేయకుండా వేరే విధంగా చేయొచ్చు అని చెప్పాను కదా. నాది ఇది ఎలాగా సగం వాడేసాను కాబట్టి మళ్ళీ తయారు చేసుకుంటాను కదా. నేను మీకు వీడియో తీసి పెడతాను కంప్లీట్గా, నేను మొత్తం ఏమేమి వేసాను అనేసి. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు పంది మాంసం అది ఏమీ అనరు, ఇంట్లో తెచ్చి వాడుకోవచ్చు. మొక్కలకే కదా, కానీ మా ఇంట్లో మొక్కల కన్నా తిడతారు, అందుకనేసి నేను పంది మాంసాన్ని యూజ్ చేయలేదు. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. మామూలుగా ఫిష్ అమినో యాసిడ్ కన్నా బాగా పనిచేస్తుంది. నేను ఫిష్ అమినో యాసిడ్ కూడా చేసిస్తూ ఉంటాను కదా, ఎందుకంటే ఫిష్ అమినో యాసిడ్లానే కాకపోతే ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాం కదా, ఫిష్ ఒకటే కాకుండా ఇంకా వాడతాం కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.